చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఆల్ హ్యాపీస్, వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. లైఫ్లో మస్తీ మజా ఉంటేనండి కొంత థ్రిల్ ఉంటుంది. అలా థ్రిల్ ఉండాలంటే టైం కూడా కలిసి రావాలి. మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ అంటున్న స్టార్స్లో ఒక్క స్టారు కీర్తి సురేష్. నుండి 2002 వరకు మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు 11 సంవత్సరాల గ్యాప్ తీసుకుని 2013లో మలయాళంలోనే గీతాంజలి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2016 జనవరి 1న తెలుగులో రిలీజ్ అయిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. మొదటి సినిమా సూపర్ హిట్ అయిన ఈ అమ్మడికి వెంటనే టాలీవుడ్లో ఆఫర్స్ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాల మీద సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉంది. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళంలో కూడా టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూ మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ అంటుంది ఈ భామ. రీసెంట్గా తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన రెమో సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. డబ్ చేసి అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది. ప్రెజెంట్ తమిళంలో విజయ్తో జోడీగా నటించిన భైరవ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. బాబీ సింహాతో కలిసి పంబు సత్య అనే సినిమాలో నటిస్తుంది. సింగం 3 తర్వాత సూర్య నటించే కొత్త సినిమాలో కూడా ఈ అమ్మడికే హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. సూర్య తమ్ముడు కార్తీ హీరోగా వస్తున్న ఓ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుందట. ఇక తెలుగులో చూస్తే నాని సరసన నేను లోకల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ మంత్ రిలీజ్ కాబోతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే కొత్త సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ అనుకుంటున్నారట. అంతేకాదు మహేష్ బాబు నెక్స్ట్ మూవీలో మహేష్ సరసన నటించే అవకాశం కూడా ఈ అమ్మడు అందుకునే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ టాక్. ఇక మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ అంటున్న మరో హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే టాప్ పొజిషన్కి వెళ్ళి హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ టాప్ పొజిషన్లో కొనసాగుతున్న సమంత ఇటీవలే చైతుతో పెళ్లికి రెడీ అయింది. పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేస్తాను అని చెప్పి అభిమానులు నిరాశపడకుండా జాగ్రత్త పడింది. Please dance, yeah.
చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాలసీస అందాన్ని చూడనే లేదు ఇంకా ఏ లాభం. కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళినోడు రాజైనా దాని మెరుపు నీలోని దాగి ఉందని తెలియలే పాపం. ఎంతలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రమెంతని పొగిడి పాడగలను. తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని కుమ్మరించి ఇంత రాసినాను. సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా. అయితే సమంత పెళ్లి అనౌన్స్మెంట్ వచ్చాక టాలీవుడ్లో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చినా కూడా సమంతకి కొత్త అవకాశాలు రాలేదు. కానీ కాలీవుడ్లో మాత్రం అమ్మడి చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. విశాల్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో హీరోయిన్గా నడుస్తుంది. ఇది కాకుండా విజయ్ సేతుపతికి జోడీగా మరో సినిమా చేస్తుంది. రీసెంట్గా మరో తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిత్యా మీనన్, రాశి ఖన్నా పేర్లు వినబడ్డాయి. అయితే ఆ ఛాన్స్ కాస్త సమంతకు వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటి వరకు తెలుగులో అందరి టాప్ హీరోలతో చేసిన సమంత రామ్ చరణ్ తో యాక్ట్ చేయలేదు. ఈ సినిమా నిజమైతే ఆ లోటు కూడా తీరిపోతుంది. మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ అంటున్న మరో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. కెరియర్లో హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నా సినిమాల మీద సినిమాలు చేస్తూ మంచి జోరు మీద ఉంది ఈ అమ్మడు. బ్రూస్లీ సినిమా తర్వాత రామ్ చరణ్తో కలిసి నడుస్తున్న ధృవ సినిమా ఈ మంతే రిలీజ్ కాబోతుంది. ఇక మహేష్ బాబుకి జోడీగా మురుగదాస్ సినిమా బాలాంగ్వెల్ సినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ పొజిషన్లో ఉంది. దీంతో పాటు సాయి ధరమ్ తేజ్కి జోడీగా విన్నర్ అనే సినిమాలో యాక్ట్ చేస్తుంది. లో వచ్చిన కన్నడ సినిమా గిల్లీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రజెంట్ మంచి ఊపు మీద ఉంది. బాలీవుడ్ సినిమా సిమ్లా మిర్చితో పాటు బోయపాటి డైరెక్షన్ లో ఓ సినిమా, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా కూడా చేయబోతోంది. చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ.